హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవ్ ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మన విజయవాడ కానూరు మహదేవపురం కాలనీలో ఉన్నానండి. ఈ వీడియోలో వచ్చేప్పటికి మనకి 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉంటాయండి. ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉంటాయి. ఈ వీడియోలోనే ఈ ప్రాపర్టీ అయితే చూపిస్తానండి. 2 ఫ్లాట్లకి మధ్యలో ముందుగా కామన్ కార్నర్ స్పేస్ ఇలా ఇచ్చారు. అలాగే స్టేర్ కేస్ ఇక్కడ వచ్చింది. గ్రానైట్ స్టెప్స్, ఎస్ఎస్ ఫైలింగ్ ప్రొవైడ్ చేశారండి. అలాగే లిఫ్ట్ ఆ చివరి ప్రొవైడ్ చేశారు. ఆ లిఫ్ట్ చుట్టూ కూడా టైల్ క్లాడింగ్ చేయించడం జరిగింది. ఫ్లోర్కి 2 ఉంటాయని చెప్పాను కదండి. ముందుగా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చూద్దాము. గుమ్మాలు కూడా చూడొచ్చండి. క్రాస్ గుమ్మాలు వచ్చినాయి, ఆపోజిట్లో రాలేదు. సో క్రాస్ గుమ్మాలు వచ్చినాయి. సో ఫస్ట్ ఈస్ట్ ఫేసింగ్ చూద్దామండి. ఈ ఫ్లాట్కి ఇది సింహద్వారం అండి. చక్కటి టేక్వుడ్ యూస్ చేయించి డోర్ ప్రొవైడ్ చేశారు. డిజైనర్ డోర్ ఇచ్చారు. పక్కన కూడా చూడొచ్చు, గ్లాస్ డోర్ ప్రొవైడ్ చేశారు విండోని. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాము. అలాగే ఈ ఫ్లాట్కి ఎలివేషన్ చుట్టూ కూడా చూడొచ్చు, టైల్ క్లాడింగ్ అయితే చేయించడం జరిగిందండి. కంప్లీట్ టైల్ క్లాడింగ్ చేయించారు. ఇంకా ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. ఇదంతా కూడా లివింగ్ ఏరియా వచ్చిందండి. ఈ కంప్లీట్ లివింగ్ స్పేస్ వచ్చింది. చూడొచ్చు, కంప్లీట్ లివింగ్ ఏరియా వచ్చింది. సీలింగ్ వర్క్, సీలింగ్ లైట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారండి. అలాగే ఇక్కడ చక్కటి టీవీ వాల్ యూనిట్ ఇవ్వడం జరిగింది. కింద కూడా స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్లోరింగ్ కూడా చూడొచ్చండి. 4x2 వర్టిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. సో ఎల్ షేప్ సోఫా అది కరెక్ట్గా పడుతుంది, సరిపోతుంది, నీట్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ఇక్కడ వచ్చేప్పటికి మనకి డైనింగ్ ఏరియా వచ్చిందండి. డైనింగ్ ఏరియా కూడా చూడండి, చాలా చక్కగా స్పేషియస్గా వచ్చింది డైనింగ్ ఏరియా ఇది. అలాగే అక్కడ క్రాకరీ యూనిట్ అది ఇచ్చారు. పక్కన దేవుడి మందిరం లాగా కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ నెక్స్ట్ కిచెన్ చూద్దాము. ఇదంతా కిచెన్ వచ్చిందండి. సెమీ మోడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. అలాగే స్టోరేజ్ స్పేస్ కూడా చూడొచ్చు, చక్కగా ఇచ్చారు స్టోరేజ్ స్పేస్ అనేది. అలాగే కిచెన్ ప్లాట్ఫామ్ కూడా బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. వాల్ కూడా టైల్ క్లాడింగ్ అంతా చేంజ్ చేశారండి. అలాగే చూడొచ్చు, బాస్కెట్స్ కూడా ఎస్ఎస్ బాస్కెట్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేప్పటికి వాష్ ఏరియా వచ్చిందండి. కిచెన్ పక్కన వాష్ ఏరియా వచ్చింది. గ్రిల్స్ కూడా బిల్డర్ ప్రొవైడ్ చేశారండి. సెక్యూరిటీ గ్రిల్స్ బిల్డర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేప్పటికి మాస్టర్ బెడ్రూమ్ వచ్చిందండి. కలర్స్ కూడా ఇది మోడల్ ఫ్లాట్ అండి. మిగతా ఫ్లాట్స్లో వచ్చేప్పటికి మనకి ఎలా కావాలంటే కలర్స్ అవి అలా యూజ్ చేసి చేయిస్తారు. బెడ్రూమ్ కూడా స్పేషియస్గా వచ్చింది. నెక్స్ట్ దీనికి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఎక్కడ వచ్చిందండి. ఇది దీనికి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఫస్ట్ బెడ్రూమ్కి వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది. టైల్ క్లాడింగ్ కూడా ఆల్మోస్ట్ 5 వరకు చేయించడం జరిగింది. అండ్ బాత్రూమ్ గుమ్మాలు వచ్చేవాటికి గ్రానైట్ గుమ్మాలు వచ్చినాయి. మామూలు బెడ్రూమ్ గుమ్మాలకి కూడా చెక్క గుమ్మాలు ఇచ్చారండి. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ అయితే చూద్దాము. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే చక్కగా రోడ్ సైడ్ వస్తుందండి. బెడ్రూమ్స్ అవి కూడా రోడ్ సైడ్ వస్తాయి. నెక్స్ట్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఎక్కడ వచ్చిందండి. ఇది దీనికి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్. అలాగే ఈ బెడ్రూమ్కి వచ్చేప్పటికి వార్డ్రోబ్స్ ఇలా ఇచ్చారు. వాల్ టు వాల్ వార్డ్రోబ్స్ అవి ప్రొవైడ్ చేశారు సెకండ్ బెడ్రూమ్లో. సీలింగ్ వర్క్ అది కూడా చూడొచ్చు. నెక్స్ట్ థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి. గెస్ట్ బెడ్రూమ్ అది చూపిస్తాను. లైట్స్ అవి లేవండి. లైట్స్ అవి ఏమీ లేకుండానే ఫ్లాట్లో కొంచెం లైటింగ్ అది చూడొచ్చు, చక్కగా వస్తుంది. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. థర్డ్ బెడ్రూమ్లో కూడా చూడొచ్చండి. వార్డ్రోబ్స్, స్లైడింగ్ వార్డ్రోబ్స్ ఇచ్చారు. పైన వచ్చేప్పటికి ఫుల్ డోర్స్ అవి ఇవ్వడం జరిగింది. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి, లేదా పేరెంట్స్ బెడ్రూము. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. దీనికి వచ్చేప్పటికి ఇండియన్ స్టైల్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. టాయిలెట్ వచ్చేప్పటికి. అండ్ నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక బాల్కనీ వచ్చింది, అది కూడా చూద్దామండి ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది ఈ ఫ్లాట్కి సంబంధించిన బాల్కనీ అండి.
చూస్తున్నారు కదా లైటింగ్, అది ఫుల్ లైటింగ్ అండి. ఇంట్లోకి చక్కటి గాలి వెలుతురు వస్తుంది. చూశారు కదండి ఈ 3 BHK ఫ్లాట్. ఇది లొకేషన్ వచ్చేపాటికి కానూరు మహదేవపురం కాలనీ అండి. ఇది టోటల్ వచ్చేపాటికి 1400 SFT వస్తుందండి. ప్లింత్ అయితే 1080 SFT వస్తుంది. యూడిఎస్ వచ్చేపాటికి 43 గజాలు వస్తుందండి. ప్రైస్ అయితే 65 లక్షలు చెప్తున్నారు. కబోర్డ్ వర్క్స్ అన్నీ చేసిస్తారండి. ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది, ప్రైస్ మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే జనరేటర్ ఫెసిలిటీ ఉంది, జనరేటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు బిల్డరు. సో ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉందండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలని ప్రొవైడ్ చేద్దామండి. 100% లోన్స్ అయితే చూద్దాము. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్తో మీకు ముందుకు వస్తాను. అలాగే మాది మార్కెటింగ్ బిజినెస్ అండి, మేము మార్కెటింగ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది. దానికి అంగీకరించే వాళ్ళు మాత్రమే మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.